విధంగా ఈ ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కూడా కట్టించబోతుంది. ఈ ప్రభుత్వం ఇంత చిత్తశుద్ధితో ఉంటే, ఈ ప్రభుత్వం ఇంత నిజాయితీగా పనిచేస్తుంటే, ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిన ఈ ధ్వంసాన్నంతటినీ సరిదిద్దుతూ అభివృద్ధిని సంక్షేమాన్ని ఎక్కడా తగ్గకుండా రెండు కళ్ళలా నడుపుకుంటా పోతుంటే, ప్రభుత్వం వచ్చి 8 నెలలు పూర్తయితే అప్పుడే మా మీద నిందలు, అపనిందలు, అనేక రకమైన హేళనలు, అనేక రకమైన భాష. అంటే ఈ ప్రభుత్వం యొక్క పనితీరుని జీర్ణించుకోలేక ఈ ప్రభుత్వం మీద ఏ రకంగా అవాక్కులు చవాక్కులు ఆనాటి మంత్రులు గాని, ఆనాటి ముఖ్యమంత్రి గారు వస్తారు ఎప్పుడో ఒక్కసారి అట్లా చీల్చి చెండాడుతా అంటాడు. మళ్ళీ 6 నెలలు 9 నెలల దాకా మళ్ళీ ఎవరికి కనబడరు. మీరు ప్రత్యక్షంగా ఈనాడు చూస్తున్నారు మీడియా మిత్రులే. ఎప్పటి నుంచో మీ సమస్య ఉంది, ఇళ్ల స్థలాల సమస్య. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తీరుస్తామని చెప్పాం. రాబోయే కొద్ది రోజుల్లో మొదటి విడతగా న్యాయస్థానం నుంచి ఏదైతే క్లియర్ అయి వచ్చిందో ఆ జవహర్ సొసైటీకి సంబంధించిన సుమారు 72 ఎకరాలని ఒక మంచి ఫంక్షన్ ఏర్పాటు చేసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా 1000కి పైగా ఉన్న సీనియర్ జర్నలిస్టులకి ఇళ్ల స్థలాలకి ప్రభుత్వం అతి కొద్ది రోజుల్లోనే ఇచ్చుకోబోతుంది. ఆనాడు మీరన్నారు, ఎప్పుడన్నా మీడియా మిత్రులను కూర్చోబెట్టుకొని ఆనాటి పెద్దలు మాజీ ముఖ్యమంత్రి గారుంటే ఇట్లా చిటికలు చూపించేది. ఆ చిటికల్లో ఏ ఒక్క చిటిక సౌండ్ కూడా మీకు వినపడిందని నేను అనుకోవటంలా. ఈ ప్రభుత్వం ఎప్పుడూ చిటికలేసి చూపించదు, మాటలు ఎక్కువ చెప్పదు, చెప్పింది కూడా సరిగ్గా చేసుకోదు అని వాళ్ళు చెప్తారు. కానీ ఎక్కువ చేస్తాం, తక్కువ మాట్లాడుద్ది ఈ ప్రభుత్వం. అది ఈ ప్రభుత్వం యొక్క కట్టుబాటు, అది ఈ ప్రభుత్వం యొక్క నిబద్ధత అని మనస్ఫూర్తిగా నా మీడియా మిత్రులందరికీ తెలుపుతూ, చాలా రోజులైంది మీ అందరితో కూడా మాట్లాడి మీ అందరికీ అభినందనలు, కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఎస్ ఏదైతే నా సోదరేమని అడిగినట్లు గత 10-15 రోజుల నుంచి చూస్తున్నాను. అనేక అవాక్కులు చవాక్కులు, అసందర్భంగా అనేక వాదనలు, ఆ మీడియాకి సంబంధించిన తొత్తులు, ఆ మాజీలకు సంబంధించిన కొన్ని వ్యవస్థలు నా మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు. తప్పకుండా మా సోదరి మీద అడిగింది మీ అందరి మనసులో కూడా కొంతమంది అడగాలని ఉన్నా అడగలేకపోయి ఉండొచ్చు. క్లారిఫై చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది. హిమాయత్ సాగర్ సంబంధించి ఏదైతే గడిచిన కొద్ది రోజుల క్రితం, అంటే ఈ అసెంబ్లీలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మంచి ఉద్దేశంతో, ఈ ప్రభుత్వం ఒక మంచి ఉద్దేశంతో హైడ్రాని ఏర్పాటు చేసిన మాట వాస్తవం. ఈ హైడ్రా యొక్క ముఖ్య ఉద్దేశం సామాన్య ప్రజలు మోసానికి గురి కావద్దని, సామాన్య ప్రజలను ఎవరైనా ప్రలోభాలు పెడితే ఆ ప్రలోభాలు పెట్టిన వాళ్ళమే చట్టరీత్యా చర్య తీసుకోవడంతో పాటు ప్రభుత్వానికి సంబంధించిన స్థలాల విషయంలో కానీ అదే రకంగా రిజర్వాయర్లు, ఇతర ప్రాంతాల్లో ఎఫ్టీఎల్లు, బఫర్ జోన్లో కన్స్ట్రక్షన్ చేసిన ఇళ్ల మీద కానీ ఆనరబుల్ సుప్రీంకోర్టు, హైకోర్టు అనేక సందర్భాల్లో ఈ అక్రమ కట్టడాలకు సంబంధించిన విషయాల్లో, ముఖ్యంగా ఎఫ్టీఎల్లో ఈ బఫర్ జోన్లో ఇళ్లు కట్టిన దాని మీద ఎన్విరాన్మెంటల్కి సంబంధించిన విషయం, ఇబ్బంది దాని మీద కోర్టులు అనేక సార్లు ఆనాటి ప్రభుత్వాన్ని గడిచిన 10 సంవత్సరాల్లో మందలిస్తే
వారు దాని మీద ఏ రకమైన చర్య తీసుకోకపోగా వారి కళ్ళు సైగల్లోనే వారికి సంబంధించిన మనుషులు, వారి కుటుంబం, వారి మంది మార్బలమే ఈ FTL బఫర్ జోన్లో అనేక ఇళ్లు కట్టిన సందర్భం మనకు తెలియంది కాదు. నిన్న మొన్న కోర్టు కూడా ఒకటి డైరెక్షన్స్ ఇచ్చారు గౌరవ ఆనరబుల్ చీఫ్ జస్టిస్ గారు. ఇక మాటకు ముందు, మాటకు మధ్య, మాటకు చివర రెవెన్యూ మంత్రి ఇల్లు ఎంఐ సాగర్ FTLలో ఉంది. రెవెన్యూ మంత్రి ఇల్లు ఎంఐ సాగర్ బఫర్ జోన్లో ఉంది. రెవెన్యూ మంత్రి ఇల్లు ఎట్లుంది అట్లుంది అని ఆనాటి MIUD మినిస్టర్ గారు, వారి తొత్తులు ఇతరత్రా మాట్లాడుతున్నారు. నేను ఈ వేదిక ద్వారా ఒకటే ఛాలెంజ్ ఇస్తున్నాను. మీరు MIUD మినిస్టర్గా సుమారు 6-7 సంవత్సరాలు పనిచేశారు. మీ బావ హరీష్ రావు గారు ఇరిగేషన్ మంత్రిగా 5 సంవత్సరాలు పైచిలకు పనిచేశారు. ఈ వేదిక మీద నుంచి హైడ్రా అధికారి రంగనాథ్ గారిని ఆదేశిస్తున్నాను. ఈ ఇద్దరు మాజీ మంత్రులు, అంటే ఒకరు ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు, రెండో వారిలో MIUD మంత్రివారు, వీరికి డబ్బాలు కొట్టే కొన్ని యూట్యూబులు, యూట్యూబులు, వారికి సంబంధించిన సంస్థలు, వ్యవస్థలు, మీరు ఎంతమంది వస్తున్నారో అంతమందిని ఎంట పెట్టుకొని, రంగనాథ్ గారు నేను ఇక్కడి నుంచి మిమ్మల్ని ఆదేశిస్తున్నాను, రేపు వెళ్తారా ఎల్లుండి వెళ్తారా, వాళ్ళనే ఒక కొత్త టేబు కొనుక్కొని రమ్మనండి. టేబు కొనుక్కొచ్చి నా ఇల్లు FTLలో ఉన్న బఫర్ జోన్లో ఉన్న చివరికి ఒక ఇటుక పెడ్డ ఉన్నా ఎమ్మటే పడగొట్టండి. ఇల్లు మొత్తం దాంట్లో ఉంటే ఇల్లు మొత్తం పడగొట్టండి. దిస్ ఈజ్ మై ఛాలెంజ్, పొంగులేటి ఛాలెంజ్. మాజీ మంత్రివర్లు, ఈనాడు ప్రధాన ప్రతిపక్షం అని చెప్పుకునే వాళ్ళకి ఇక్కడ నుంచి ఛాలెంజ్ చేస్తున్నా. ఒక్క ఇటుక పెడ్డ FTLలో కానీ బఫర్ జోన్లో ఉంటే మా అధికారులు మీ పక్కన ఉంటారు. మీరే టేప్ పెట్టి కొలుచుకోండి. మా అధికారులు కొలిస్తే మీకు నమ్మకం ఉండదు. ఎందుకంటే నేను అధికారంలో ఉన్నా కాబట్టి మిస్యూజ్ చేశానని అనుకుంటారు కదా మీరు. మీ చావు తెలివితేటలు, మీ చవకారు మాటలేందో కొలిసిన తర్వాత మీ తల ఎక్కడ పెట్టుకోవాలో మీరే నిర్ణయించుకోండి. నేను అందరూ అన్నట్లు దాంట్లో దూకు దీంట్లో దూకు అని అనను. ఇది పొంగిలేటి ఛాలెంజ్. మళ్ళీ గతంలో ఖమ్మం అసెంబ్లీల గురించి చెప్పా, మళ్ళీ ఇవాళ చెప్తున్నా. ఈ రోజు కాదు, ఏ రోజైనా నీతోనో, నీ మామతోనో, నీ బావతోనో చెప్పించుకునే ఛాన్స్ ఈ పొంగిలేటి ఎప్పుడు ఇవ్వబోడు కూడా. గుర్తుపెట్టుకో, ఎదట వాళ్ళని విమర్శించటానికి ముందు, ఎదట వాళ్ళకి రాయేయటానికి ముందు మీ పడవెట్లా మునిగింది. మునిగిన పడవని ఏదో తాపత్రయపడి లేపటం కోసం, ఏదో చేయటం కోసం, నీ ప్రతిపక్షాన్ని హోదాని కాపాడుకోవటం కోసం మీరేదైతే తాపత్రయపడుతున్నారో దాన్ని ఒక రెవెన్యూ మంత్రిగా నన్నేదో ముందు బూచిని చూపించి ప్రజలని మభ్య పెట్టాలని చూస్తున్నారో నేను ఛాలెంజ్ ఇసిరాను. నేను కూడా రాను. మా అధికారులు వస్తారు, అధికారులను ఆదేశించాను. డేట్ ఎప్పుడో మీరు కమ్యూనికేట్ చేయండి. అధికారులు అక్కడే ఉంటారు. ఎన్ని ప్రొక్లైన్లు కావాలంటే అన్ని పెట్టుకొని రెడీగా ఉంటారు. నేను అక్కడే నివసిస్తున్నాను. కానీ మీలాగా మీరు నివసించే ఇల్లు ఇది నాది కాదు, నా ఫ్రెండ్ దగ్గర లీజుకు తీసుకున్నాను, అదని ఇదని మీరు చెప్తుంటారే. ఒక అబద్ధానికి 100 అబద్ధాలు చెప్పారు అనడానికి ఒక చిన్న
నిదర్శనం చెప్తాను. ఆనాటి మా పిసిసి అధ్యక్షులు, ఈనాటి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీరు ఈనాడు నివసించే ఇల్లు ఆబ్లిక్ ఫామ్ హౌస్ని ఏమి లోన జరుగుతుందో తనకు సంబంధం లేకపోయినా కొంతమంది మిత్రులు ఎవరో డోనును పైన తిప్పారని మీరు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసేటప్పుడు ఆ ఇల్లు ఎవరి పేరు మీద ఉందని మీరు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారండి? మాజీ మంత్రివర్యులు, కేటీఆర్ ఇంటి పేరుతో ఉందని మీరు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. ఆనాడు కేటీఆర్ ఇల్లు అనే మీరు ఈనాడు మీ దోస్తిల్లు అంటున్నారు. అంటే మీరు నివసించే ఇల్లు ఇది నాది అనే చెప్పుకునే ధైర్యం లేక మీరు మాట్లాడుతున్నారు. నేనుండే ఇంటి గురించి కూడా చెప్తా, అది నాదే అని చెప్తున్నా, కానీ నిజంగా అది నాది కాదు, నా కొడుకు పేరుతో ఉంది. కానీ నాది కాదని నేను చెప్పను. ఎస్, ధైర్యంగా ఒప్పుకునే ధైర్యం ఇయ్యాలి నీకు. అది లేకుండా ఏదో విమర్శ చేయగలవాలి కాబట్టి విమర్శలు చేస్తే ఇక్కడ ఎవరు అమాయకులు లేరు, మభ్య పెట్టేది లేరు. ఒక్క విషయం గమనించండి, ఈ హైడ్రా అనేది ఈనాడు యావత్ హైదరాబాదు జిహెచ్ఎంసీ పరిధిలోని వేలాది మంది సామాన్యులు ఈ హైడ్రాని అభినందిస్తున్నారు. ఈ హైడ్రా ఇంప్లిమెంటేషన్ చేస్తుంటే మీకు ఎందుకు భయం కలుగుతుందండి? అంటే మీరు 10 సంవత్సరాలు మీరు పరిపాలించేటప్పుడు ఏదైతే మీ తొత్తులు, మీ సంఘాలు, మీ స్వార్థపరులు, మీకు సంబంధించిన బెనామీలని వేలాదిగా పుట్టగొడుగుల్లా లేచాయి. ఏవైతే అక్రమంగా కట్టారో, ఏవైతే ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసి కట్టారో, ఏవైతే ప్రభుత్వ స్థలాలకి వివిధ డొంక మార్గాలు ఏరుకొని పొజిషన్ తీసుకున్నారో వాటన్నిటినీ హైడ్రా పేరుతో ఈనాడు ప్రజల సొమ్ము, పేదోడు సొమ్ము పేదోడికి ఇవ్వటానికి ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంటే మీకొచ్చిన కడుపుల నొప్పి ఏంటట? మీకెందుకు ఈ కడుపుల నొప్పి? మీరు చేయలేని పని, మీ టైంలో కట్టిన బిల్డింగులు నిజంగా మీరు కరెక్ట్ ఉంటే ఈ బిల్డింగులన్నీ మీ టైంలో కట్టనే కాకపోతే ఇవాళ మీకు ఎందుకంటే హడావుడి? ఎప్పటికైనా ఈ హైడ్రా యొక్క ప్రత్యేకత, ఈ హైడ్రా యొక్క గొప్పతనం తప్పకుండా సామాన్య ప్రజలకి ఉపయోగపడేది. ఈ కార్యక్రమం కోర్టు కూడా, గౌరవ ఆనరబుల్ కోర్టు కూడా హర్షించింది. మీరు చేయలేని పని మేము చేశామని మీకు దక్కాల్సిన గౌరవం మీ 10 సంవత్సరాల్లో మీరు చేయలేంది 8 నెలల్లో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేసిందని మీకు కుళ్ళు అంతకుమించి ఏం లే. ప్రధానంగా శాంతి భద్రతల విషయానికి వస్తే ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీరు హైదరాబాద్లో 3 కమిషనర్లు వేశాం. ఎటువంటి 24 క్యారెట్ గోల్డ్ లాంటి కమిషనర్లు వేసామో చూడండి. ఎక్కడా పైరవీలకి తావు లేకుండా, ఎక్కడా శాంతి భద్రతలకి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా A1 టీంని ఈ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. స్టార్ట్ 6 ఒకసారి చూడండి. ఆనాడు ఆ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలు కానీ, మర్డర్లు కానీ, కేసులు కానీ, ఇతరత్ర కంపేర్ చేస్తే అప్పటికి ఇప్పటికీ ఏ రకంగా కంట్రోల్లో ఉందో చూడండి. ఇది ఏదంటే వాళ్ళు కేవలం 8 నెలలకి పవర్ జారిపోయిందని 8 నెలల నుంచే జీర్ణించుకోకుండా తెల్లారి పొద్దు నుంచి గబక్కన ముఖ్యమంత్రి కావాలా, మంత్రులు కావాలనే తాపత్రయం తప్ప కనీసం ఒక 3 సంవత్సరాలు, 2 సంవత్సరాలు, 2.5 సంవత్సరాలు తర్వాత ఇప్పుడు వీళ్ళు పడే కుప్పిగంతలన్నీ అప్పుడు వేస్తే ప్రజలు గ్రహిస్తారు. అరే 8 నెలలు, 7 నెలలు, 6 నెలలు, మొదటి నెల నుంచే కూలగొడుతున్నా పెద్ద మనిషి. ప్రభుత్వం కూలిపోతుంది, కూలగొడతాం. ఇక మీడియా మిత్రుల సబ్జెక్టు కూడా ఇప్పుడు అడిగారు. చాలా దురదృష్టకరం.
ఆ శాఖ మంత్రిగా నేను ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే నిన్న జరిగిన ఎపిసోడ్లో అటువంటిది నిజంగా జరిగి ఉంటే నిజంగా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన నా పక్షాన దానికి చాలా ప్రగాఢ సానుభూతిని కూడా తెలుపుతున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు నేను మాట్లాడుకున్నాం. ఒకటి నిజం, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆనాటి ప్రభుత్వంలో ఎవరైనా మీడియా మిత్రులు వారికి వ్యతిరేకంగా అది యూట్యూబ్ ఛానల్ కానీ ఇతరత్ర ఏ ఛానల్స్ కానీ ఏ ప్రింట్ మీడియా కానీ వారి మీద వ్యతిరేకంగా ఏ ఒక్క ఆర్టికల్ వచ్చినా ఆనాడు వారు పెట్టిన కేసులు ఎన్నో ఒక్కసారి మీరు గుర్తు తెచ్చుకోండి. అటువంటిది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద కానీ మా అనేక మంది మంత్రుల మీద కానీ చివరికి నా మీద FTLలో నా ఇల్లుందని కానీ ఇతరత్ర నన్ను కానీ అన్న ఎక్కడ మేము ఒక్క కేసు కూడా ఎవరి మీద పెట్టలే. మీడియా మిత్రులకి స్వేచ్ఛ ఇచ్చే ప్రభుత్వం ఈ ఇందిరమ్మ ప్రభుత్వం. మహిళలన్నా నా మహిళా సోదరీమణులు మీడియా మిత్రులన్నా మాకు ప్రత్యేకమైన గౌరవం. ఏదైతే సంఘటన జరిగింది అని నేను మీడియాలో చూసా, గౌరవ ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ ఆదేశించారు. దాంట్లో ఎవరైతే అధికారులు తప్పు చేశారని ఉంటుందో తప్పకుండా ఆ రిపోర్టు రావడంతోనే అటువంటి అధికారుల మీద చర్యలు తీసుకుంటాం. అది యూట్యూబ్ ఛానలా, ఈ ట్యూబ్ ఛానలా, ఆ ట్యూబ్ ఛానలా, పింక్ కలరా, ఆ కలరా, ఈ కలరా మేమేం అనుకోం. ఉదాహరణకి FTLలో నా ఇల్లుందని నా ఇంటి ముందు డోర్ ముందుకే ఒక ఛానల్ యూట్యూబ్ ఛానల్ మిత్రుడు వచ్చారు. నేనేం అనలేదే, వాళ్ళకి స్వేచ్ఛ ఉంది. అందుకే రేపు మళ్ళీ మెజర్మెంట్ చేసేటప్పుడు పోయి కొలవమంటున్నా. కొలిసిన తర్వాత తప్పని తెలితే ఆ మిత్రుడు వాళ్ళ టీము ఏడ తలకాయ పెట్టుకోవాలా? మీ యూట్యూబ్ ఛానల్ క్రెడిబిలిటీ భవిష్యత్తులో ఏం కావాలా అది ఆలోచించాలా. నిజంగా కొలిసినట్టే జూమ్ చేసి చూపిస్తే ఎట్లుంటుంది, కిలోమీటర్ది కూడా 20 మీటర్లో ఉన్నట్టు ఉంటుంది జూమ్ చేసి చూపిస్తే. అది కరెక్ట్ కాదు. ఒకవేళ నిజంగా తప్పు చేసినప్పుడు ఈ ప్రజల కోసం, ఈ పేదోళ్ల కోసం, ఈ సమాజం నిర్మించడం కోసం మీడియా మిత్రులు వాళ్ళ పాత్ర వాళ్ళు పోషించడానికి ఈ ప్రభుత్వంలో అన్ని వేళ స్వేచ్ఛ ఉంటుంది. భవిష్యత్తులో అటువంటి సంఘటనలు చిన్నవి కూడా ఈ ప్రభుత్వం జరగనివ్వదు. జరిగితానికి కారకులు ఎవరైనా ఉంటే వారిని ఉపేక్షించదని కూడా యావత్ రాష్ట్రంలో ఉండే మీడియా మిత్రులకు మీ ద్వారా తెలియజేస్తున్నాను. అంటే ఎస్, ఏదైతే అనేక వేదికల మీద మేమేం తప్పు చేసినాం 3 లక్షలు అప్పు చేశామని వాళ్ళు చెప్తుండేవాళ్ళు. నిజమేనేమో వీళ్ళు 3 లక్షలు అప్పు చేశారేమో అని మేము అనుకున్నాం అని 7 కోట్ల 19 లక్షల అప్పు ఉందని మేము అనుకోవట్లే. 7 లక్షల 19 కోట్లు 7 లక్షల 19 వేల కోట్లు ఉందని మేము అనుకోవట్లే. అనుకొని తీరా లెక్కలు వచ్చిన తర్వాత మేము డ్రాప్ అవ్వట్లే. మా ఏది అభయస్థం ద్వారా మేము ప్రకటించిన ప్రకటనలు కానీ ఇతరత్ర కానీ బరాబర్ మా నాయకులు రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు, ప్రియాంక గాంధీ గారు, సోనియమ్మ ఏదైతే మాటిచ్చామో, మా ముఖ్యమంత్రి గారు మాటిచ్చారో తల తాకట్టు పెట్టైనా ఇచ్చిన మాటను ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో నిర్వహించుద్ది. ఇందాక చెప్పాను కదా, ఈ 2024 RO యాక్ట్, గతంలో ఉన్న RO యాక్ట్లో ఒక ఉదాహరణగా 1-2 అంశాలు చెప్తా. సాదా బైనామాలు మేము ఇంప్లిమెంటేషన్ చేస్తామని 2020 RO యాక్ట్ చట్టాన్ని తేటానికి వారం రోజుల ముందు ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. వారం రోజుల్లో 2 లక్షల అప్లికేషన్లు వచ్చాయి. 2020 చట్టాన్ని తీసుకొచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ ఒక వారం రోజులు ఎక్స్టెన్షన్ చేశారు. కానీ ఆ చట్టంలో ఏదైతే ఈ సాదా బైనామాల కార్యక్రమాన్ని ఎక్కడ మెన్షన్ చేయలే. మెన్షన్ చేయని కారణంగా అప్లికేషన్లు అయితే రిసీవ్ చేసుకున్నారు కానీ వాడిని ఇంప్లిమెంటేషన్ చేయలే. అటువంటి పొరపాట్లు లేకుండా ధరణిలో అనేక లొసుగుల మీద అనేక వేదికల మీద చెప్పా. అటువంటి
లొసుకులు ఏదైతే దాంట్లో 33 మాడ్యూల్స్ ఉన్నాయి. మీకో నాకో మా చెల్లెమ్మకో ఏదన్నా ఒక ప్రాబ్లంకు సంబంధించి ఒక మాడ్యూల్లో అప్లోడ్ చేయాల్సింది ఇంకొక మాడ్యూల్లో అప్లోడ్ చేస్తే మళ్ళా 6 నెలల తర్వాత మీరు తప్పు అప్లోడ్ చేశారని 6 నెలల తర్వాత రిప్లై వస్తుంది. మళ్ళీ అప్లై చేస్తే మళ్ళీ ఒక 6 నెలల తర్వాత. అంటే ఇన్ని మాడ్యూల్స్ కన్ఫ్యూజన్ లేకుండా ధరణిని స్ట్రీమ్లైన్ చేయటం, ROR యాక్ట్లో ఉన్న లోపాలను సరిచేయటం, పేదోళ్ల భూమితో పాటు తెలంగాణ రాష్ట్రంలోని సుమారు 1,60,00,000 లక్షల ఎకరాల భూమిని ఒక భరోసా ఇందిరమ్మ రాజ్యంలో ఈ ROR చట్టం ద్వారా తేబోతున్నాం. డెఫినెట్ గా చట్టము. ఉదాహరణకి మా కేంద్ర మంత్రివర్యులు పల్లంరాజు గారి సోదరుడికి సంబంధించింది కూడా డిస్మాంటిల్ చేశామండి. వాళ్ళకి అది కళ్ళు కనపడటం లేదా? మాట్లాడేటప్పుడు కేవలం పేదోళ్ళదో వాళ్ళదో అపోజిషన్ వాళ్ళదే చేశారంటున్నారు. గౌరవనీయులు మా పల్లంరాజు గారి సోదరుడికి సంబంధించిన ఇన్స్టిట్యూషన్ ఒకటి ఉంటే అది కూడా చాలా మెరకలో ఉండుంటే ఇది కరెక్ట్ కాదు అని హైడ్రా ఐడెంటిఫై చేసి మా పార్టీకి సంబంధించిన వ్యక్తులదైనా కూడా కొట్టేశారండి. దాన్ని కోట్ చేయరు. నిన్న కోర్టు ఎక్కడైతే మెన్షన్ చేసిందో మరి అప్పుడు అంతకుముందు వాళ్ళకి తెలియదా ఇది నాది కాదు నా దోస్తుది, నేను లీజ్ ఎంత అమౌంట్ చెప్పమనంటే ధైర్యంగా లీజు అమౌంట్ మీది ఎంత 5,000 అంటాడు. 5,000కి ఎన్ని ఇస్తారో చెప్పమనంటే మన అందరం తలొక్కటి అందరం తీసుకుందాం. సొల్లు మాటలు. ధైర్యం ఉండాలండి, దేనికైనా ధైర్యం ఉండాలి చెప్పడానికి. కనీసం ఉదాహరణకి డెఫినెట్ గా దాన్ని కూడా పరిష్కరించాల్సిన బాధ్యత వాళ్ళు స్కీమ్ మొదలుపెట్టినా ఆ స్కీములో బ్యాలెన్స్ ఏదైతే సబ్జెక్ట్ ఉందో దాన్ని పరిష్కరించే బాధ్యత ఈ ప్రభుత్వాందే. తప్పకుండా బాధ్యతని నిర్వహిస్తాం. ఉదాహరణకి తొందరపాటు తరంతో నిర్ణయాలు తీసుకుంటూ ఎలా ఉంటాయో మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తా. మేము ధరణి కమిటీని వేసిన తర్వాత నాగార్జున సాగర్లోని తిరుమలగిరిని, అదే రకంగా యాచారం మండలం ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని యాచారం మండలాన్ని 2 మండలాలు మోడల్గా అసలు ఈ ల్యాండ్స్కి సంబంధించిన వాటిలలో ఏమేమి లొసుకులు ఉన్నాయని మనం చూసాం. తిరుమలగిరి మండలంలో ఇప్పుడే వచ్చేటప్పుడు నేను కలెక్టర్లతో మాట్లాడి ఇలా పేపర్లు ఏదో 1-2 పేపర్లు కూడా ఆర్టికల్ రాశాయి. తిరుమలగిరి మండలంలో ఇప్పటి వరకు ఏదైతే రైతు బంధువు అనే కార్యక్రమం ద్వారా గత ప్రభుత్వంలో రైతన్నల్ని ఆదుకుంటున్నామని చెప్పే కార్యక్రమంలో ఒక్క తిరుమలగిరి మండలంలో పార్ట్లీ ఇప్పటి వరకు ఐడెంటిఫై చేసిన దాని ప్రకారం భూమి లేని వారికి సుమారు 4 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఇప్పటి వరకు భూమి లేని వారికి పోతుంది. వారికి భూమి ఉండదండి. వారు పింక్ షర్ట్ వేసుకొని ఉంటే వారికి పాస్బుక్ ఉంటుంది. ఆ పాస్బుక్తో వాళ్ళకి రైతు బంధు వస్తుంది. అంటే ఇంకా పూర్తయితే నాకు తిరుమలగిరి మండలం ఎన్ని కోట్లు అనేది ఫిగర్ వస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎంత మిస్యూజ్ అయిందంటే వీళ్ళు తీసుకునే తొందరపాటు నిర్ణయాలు, అడావుడి కార్యక్రమాలు, ఇది ఎవడికయా ఫైనల్గా లాస్ అంటే ఇదంతా పేదోళ్ళ సొమ్ము. తప్పకుండా అనేక వేదికల్లో మా నాయకులు